హీరోయిన్ జ్యోతిక గారు, హీరో శరత్ కుమార్ గారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆండ్రియా గారు కూడా ఉంటారు. ఒక తమిళ సినిమా. అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చూసే రోజుల్లో, అప్పుడెప్పుడో ఆ రోజుల్లో ఈ సినిమా చూసా. ఏంట్రా అంటే శరత్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్తారు. సో ఆఫీస్కి, అది తమిళ సినిమా కాబట్టి చెన్నైలో లోకల్ ట్రైన్స్ ఎంఎండిఎస్లీ అంటారు కదా, ఆ లోకల్ ట్రైన్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. వన్ ఫైన్ డే జ్యోతిక గారిని ట్రైన్లో చూస్తారు. ఇంకో నెక్స్ట్ డే జ్యోతిక గారికి ఆయనకి ఐటీఐ కాంటాక్ట్ అయింది. ఇంకో నెక్స్ట్ డే నవ్వుకుంటారు. ఇంకో నెక్స్ట్ డే పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంకో నెక్స్ట్ డే పర్సనల్స్ షేర్ చేసుకుంటుంటారు, మా ఇంట్లో ఏమైంది, మీ ఇంట్లో ఏమైందని. ఇంకో నెక్స్ట్ డే రెస్టారెంట్కి వెళ్ళి తింటారు, అక్కడే హ్యాండ్ టచ్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక ఫైన్ డే కట్ చేస్తే హోటల్కి వెళ్ళిపోతారు. అంటే అప్పట్లో ఓఎల్ లాంటి లేవు కాబట్టి, ఎప్పుడో సినిమా కాబట్టి ఓఎల్ లేవు కాబట్టి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతారు. హోటల్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ హోటల్లో ఉన్నప్పుడు ఒక నాక్ చేస్తాడు డోరు. తీయగానే వాడు భద్ర కొట్టుకొని శరత్ కుమార్ గారు కొట్టుకొని మరి లోపలికి వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళిద్దరిని రాబ్ చేద్దాం అంటే దోపిడీ చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు వాడికి కనిపెట్టేది ఏంటంటే అంటే జ్యోతిక గారు వేరే వాళ్ళ వైఫ్, ఈ శరత్ కుమార్ ఆయన వేరే వాళ్ళ హస్బెండ్ అని చెప్పి కనిపెట్టి వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. జ్యోతిక గారు టెన్షన్ పడుతూ ఉంటారు, శరత్ కుమార్ గారు టెన్షన్ పడుతూ ఉంటారు. చూస్తున్న మనకు టెన్షన్గా ఉంటుంది, అరే ఏంట్రా ఇంట్లో దొరికిపోతారు, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంటే అప్పటికి ఇంకా పిల్లలదో కాబట్టి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కట్ చేస్తే శరత్ కుమార్ గారు సినిమా ముందుకెళ్తున్నప్పుడు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వాడిని ఫాలో అవుతారు. వాడు కనబడతాడు, ఎక్కడ ఫాలో అవుతారు. ఫాలో అయితే క్యాబ్లో నుంచి వాడితో పాటు ఇంకొక అమ్మాయి దిగింది. ట్విస్ట్ ఎవర్రా అంటే జ్యోతిక గారు కూడా వాడి గర్ల్ ఫ్రెండ్, ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వాడి గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఆ ముఠాకి సంబంధించిన వ్యక్తి. ఫర్దర్గా ఫాలో అయితే జ్యోతిక గారు అట్ ద సేమ్ టైం ఇంకోని ట్రాప్ చేస్తూ ఉంటారు, ఇంకో మిడిల్ ఏజ్ పర్సన్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. సో తర్వాత ఇంకా తెలిసిపోయిద్ది, ఇంకా చచ్చిపోతారు. ఇంకా ఇది స్టోరీ. అంటే మన బ్రహ్మం గారు ఎట్లయితే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి కాలజ్ఞానం రాశారో, అలాగే మన సినిమా వాళ్ళు కూడా అప్పటికి మరి క్రైమ్స్ జరిగినాయో లేదంటే జరగబోతున్నాయో జరుగుతున్నాయో అని చెప్పి ప్రిడిక్ట్ చేసి కొన్ని సినిమాలు తీశారు. అవన్నీ మనం చూస్తాం అంతే. అవి చూసి అలా అలా పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకురా ఇదంతా చెప్పాను మీకు 2 నిమిషాలు ఒక సినిమా గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. అనంతపురం హనీ ట్రాప్ కేసు మీరు అందరూ చాలామంది వినే ఉంటారు. నేను కేసులో డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఇది చెప్పను. ఇది ఒక అవేర్నెస్ వీడియో, అర్థమవుతుంది మీకు. అంటే ఎలాగా హనీ ట్రాప్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది బిగ్ బాస్ ఫేమ్ది కూడా ఒక ఆవిడది వస్తుంది. అంటే జనరల్గా ఏంటి అంటే లవ్, అది హనీ ట్రాప్ అనలేం మనం. ఒక లవ్ చేసుకున్నారు, గిఫ్ట్లు ఇచ్చుకున్నారు, వర్కౌట్ అయ్యింది, వర్కౌట్ అవ్వలేదు, వర్కౌట్ అయితే పెళ్ళి అయ్యేది, వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు, బట్ గిఫ్ట్లు కాస్ట్లీ అయ్యేపటికి అది కేసు అయింది. ఇంకొక కేసులు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో ఇలాగే ఏవో ఒకటి ఇంకా ఎద్దులేండి, అది ఎందుకు కానీ ఇలా ఏదో జరుగుతూ ఉంది. బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. దాన్ని మనం స్కామ్ హనీ ట్రాప్ అనలేం. బట్ ఇవేంట్రా అంటే ఇవి వెరైటీ. పోనీ ఇవి ఎవరో మనకి పరిచయం అయ్యి మనతో మాట్లాడి మనతో ట్రావెల్ అయ్యి సరే ఏదో ఒకటి ఇద్దరి కన్సెంట్తో ఏదైనా అయిందిరా, కొంచెం ట్రావెల్ అయిన తర్వాత ఏదో అయిందిరా అంటే ఏదో అనుకోవచ్చు, సర్లే అని చెప్పి. ఇది ఎంత బేసిక్ లెవెల్ అంటే అంత బేసిక్ లెవెల్ని కూడా క్రాక్ చేయలేని వాళ్ళు ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది. చెప్తా చూడండి. చెప్పిన తర్వాత మీకే మైండిపోయింది అసలు ఏంటి ఇంత తూచిగా మోసపోతున్నారా అని చెప్పి. అయితే ఇదేంటంటే అనంతపురం జిల్లాలో జరిగిన ఒక హనీ ట్రాప్ కేసు. వీళ్ళు ఎలా వాలేస్తారు ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ టీంలో ఉన్న ఒక టీం ఉంది. వీళ్ళు ఏంట్రా అంటే కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు, ప్రైవేట్ సంస్థల్లో పెద్ద వ్యక్తులు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేదంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే తట్టుకోగలరో వీళ్ళ హనీ ట్రాప్ని బాగా డబ్బులు గుంజొచ్చు అనుకుంటారో వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మహిళల ద్వారా వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఒక ట్రాక్ ఏంటంటే మాయ మాటలంటే ఇట్లా నేను ముందు చెప్పిన దాని ప్రకారం కొంచెం మాటలు చనువు పెంచుకొని ఫ్రెండ్షిప్ చేసి ఇవన్నీ చేసి సమ్ ఫైన్ డే వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. ఇంటికే, మళ్ళీ హోటల్ కాదు, రమ్మని ఆహ్వానిస్తారు. ఒక కేసు ఒక అతను రిపోర్ట్ చేశారు. సో ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన ఒక పశు వైద్యుడు, సరేనా. సో ఈయనకు ఫోన్ చేసి ఆవుకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి రమ్మన్నారు. ఈ ఇన్సిడెంట్ చూడండి, పరిచయం ఏమీ లేదు, డైరెక్ట్గా ఏమండే డాక్టర్ గారు మా ఆవు పేడేయట్లేదండి, మరి ఏంటనండి పాలు ఇయట్లేదండి, సరే రండి మీకు దండం పెడతాను అని అంటారు కదా, అలాగా ఆ రేంజ్ అనమాట. ఆయన సర్లే ఆవు కదా అని చెప్పి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళంగానే డాక్టర్ గారు బాగా ఎండగా ఉంది, కూర్చొని మజ్జిగ తాగుతారా, తాగుతాను, లోపల రండి లోపలికి కూర్చోబెడతారు. ఇప్పుడు నాకు ఇంకో ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చింది. ఈ మధ్య చూసా ఇన్స్టాగ్రామ్లో, ఎగ్జాక్ట్గా ఏంటని తెలియదు కానీ ఇట్లాగే ఒక ఆవిడ కొంచెం మంచిగా ఉంటారు, వాళ్ళ ఆయన కొంచెం ఓల్డ్గా ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత పాలు అనగానే టీ తాగుతారా అని ఆయన అడుగుతాడు. అనగానే పాలు లేవని ఇప్పుడు సైజ్ చేయగానే పాలు తీసుకోవడానికి ఆయన బయటికి వెళ్తాడు. ఈ లోపల ఆవిడేదో వాళ్ళని టెంప్ట్ చేస్తుంది.
వాడు అలా ఆవిడ ఇట్లా ఒకళ్ళొకళ్ళ మీద పడేబట్టి ఆయన పాల బయట తీసుకుని వచ్చి పాల బయట కింద వదిలేస్తాడు. షాక్ అవుతాడు అనమాట, షాక్ అయ్యారా అన్నట్టు. తర్వాత వాళ్ళకి డబ్బులు గుంజుతాడు నెత్తి నోరు కొట్టుకొని. అలాగా సో కూర్చోబెట్టి లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే, ఆ కేసులో ఆయన డీటెయిల్గా రాలేదు కానీ మనం ఊహించుకోవచ్చు, బలవంతంగా దుస్తులు ఇప్పించేసి ఏకాంత క్షణాలని, అంటే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు రహస్య కెమెరాలతో బంధించారు అని చెప్పి. బలవంతంగా దుస్తులు ఇప్పించేది ఉండదు, టెంప్ట్ అయిపోవటమే. అక్కడ వాళ్ళు టెంప్ట్ అయిపోయారు, టెంప్ట్ అయిపోయి కెమెరాలతో షూట్ చేశారన్నది ఒక కేసు. ఇంకో కేసు కూడా ఉంది. చేసిన తర్వాత ఆ వీడియోలు బయట పెట్టేస్తాం అని చెప్పి బెదిరించి, మహిళా సంఘాలతో ధర్నా చేస్తాం అని చెప్పి బెదిరించి ఏకంగా ఒక 4 లక్షల రూపాయలు ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు. ఈయన బయట ఎక్కడ చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకో కేసు కూడా ఉంది, అది చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ గురించి వస్తా. సరే, వీళ్ళు ఎవర్రా అసలు? ఈ ముఠా ఎవరు? ఈ ముఠా పేర్లు ఇవన్నీ బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో ప్రధాన సూత్రధారి ఎవరంటే రంగమ్మ అలియాస్ పిన్ని, చిన్ని. ఎంత క్యూట్ నేమో, ఎవరైనా బుద్ధిగా పిలుచుకోవాలనుకున్నా వాళ్ళ పేరు పెట్టకుండా వీళ్ళే పేరు పెట్టేసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈవిడ కొన్ని సంవత్సరాల క్రితం దిశ పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ అంట. ఇది అల్టిమేట్ ట్విస్ట్. ఫ్యామిలీ అంటే ఎవరైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే విడిపోతుంటే, భార్యాభర్తల బంధం అనేది ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ అని చెప్పి వాళ్ళు కలుపుతా ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు కలుపుతా ఉండి ఆవిడ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే అదే ఆ పదవిలో ఉన్నప్పుడు అది అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, అనంతపురం జిల్లా వ్యాప్తంగా టౌన్ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోలీసులతో పరిచయాలు పెంచుకొని, దాని తర్వాత ఇంకొకళ్ళు ఎవరన్నారంటే నరేందర్ రెడ్డి. ఈయన రోల్ ఏంటంటే, ఎవరైతే ఈ ధనుకులు ఎవరున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాని మనం ఎవరిని ఈజీగా టార్గెట్ చేయగలం అన్న వాళ్ళు ఆయన జాబితాని సిద్ధం చేసి అందిస్తూ ఉంటాడు. సో ఈ రంగమ్మ గారితో పాటు రాజేష్ నాయుడు గారు, జయలక్ష్మి గారు, చంద్రకళ గారు, బోల్డ్ మంది, వీళ్ళందరూ ఏంటంటే లేడీస్ అందరూ ఫోన్లు చేయటం, జెంట్స్ అందరూ అటాక్ చేయటం, జాబితాలు వేయటం, ఇవన్నీ అనమాట. ఇప్పటివరకు ఈ ముఠా చేతిలో అఫీషియల్గా దాదాపు ఒక 20 మందికి పైగా బాధితులు మోసపోయారంట. అన్అఫీషియల్గా అది ఎంత లిస్ట్ ఉంది, ఏంటి, ఎంత చాంతాడంత ఉందా, భారంత ఉందా, ఏమంతా ఎవరికి తెలియదు. దాదాపుగా ₹1 కోటి దోచుకున్నారు అని చెప్పి, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. బట్ ఇదంతా అఫీషియల్గా చెప్తున్న లెక్కలు. అయితే ఇదొకటి. ఇప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే, వీళ్ళందరూ ఎలా దొరికారు ఏంటి అంటే, ఒక సర్వేయర్ ఆయనకు కూడా ఫోన్ చేసి, సర్వేయర్ గారు ఇట్లా మా ల్యాండ్ ఒకటి ఉంది, మీరు కొలాలి, మీ సేవలు మేము వినియోగించుకోవాలనుకుంటున్నాం, మీ గురించి మాకు అసలు చాలా బాగా తెలిసింది, ఒకసారి రావద్దు, కొంచెం రండి అని చెప్పి పిలిచిన సర్వేయర్ గారు టేబుల్ పెట్టుకొని వెళ్ళారు కొలుద్దాం అని చెప్పి. ఆ బార్ ఎంత ఉంది, పొడికి ఎంత ఉందా అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఎండగా ఉంది, ఇది జరిగి 4-5 నెలలు అవుతుందన్నమాట. ఓకే, ఎండగా ఉంది, చలిగా ఉంది, చల్లగా ఉంది, కొంచెం టీ తాగుతారేంటి అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు జ్యోతికాది ఏదైతే సీన్ చెప్పాను, జ్యోతిక గారిది సేమ్ యాస్టీ సీన్ అనమాట. అక్కడ లోపల ఏదో జరుగుతుంది అనగా తరంగా అసలు ఆ తలుపులు బద్దలు కట్టుకొని ఒకడు వచ్చాడంట. అది ఎవడరా అంటే వాళ్ళ ఆయన, అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయన కింద వాడు నా జీవితం నాశనం అయిపోయింది, కత్తి తీసుకొని నరికేస్తా, వేసేస్తా, చంపేస్తా అని చెప్పి వాళ్ళ ఆయన కింద వాడు పోర్ట్రే చేసుకొని, మా ఆవిడతో ఇట్ట చేస్తావా, ఇద్దరు కంప్లీట్ డ్యూడ్ అంటారు అనమాట ఆ టైంలో, డ్యూడ్. ఇందులో ఆవిడ బలవంతంగా దుస్తులు ఇప్పేదే ఉండదు, మన వాళ్ళు చేసేస్తే అంటే ఇంకొక రంగమ్మని ఆవిడ వచ్చి, లేదు నేను పెద్ద మనిషిని, నేను సాల్వ్ చేస్తాను, ఇప్పుడు వాడి జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, నీ వల్ల అదైపోయింది ఇదైపోయింది అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఒక 4 లక్షల రూపాయలు ఎంతో గుంజారంట. 4-5 లక్షల రూపాయలు తీసుకొని సెటిల్ చేసి, ఒక 4-5 ఇంకో వచ్చేసి, ఇంకా మిగతాలందరూ వచ్చేసి అడావిడి చేసేసి ఆయన భయపెట్టేసి మొత్తాన్ని 4 లక్షలు తీసుకొని ఆయన వదిలేశారు. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ కదా, ఇప్పుడు క్వశ్చన్ నాకు అర్థం కాదు, మనం ఏమైనా హీరో ఫేస్లా అంటే చూడంగానే మన ఇల్లు ఒక చోటకి వెళ్ళగానే చూడంగానే ఒక ఆవిడ ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే ఏంటంటే మన మీద పడిపోవడానికి మన ఏమైనా రుతిక్ రోషనా, షారుఖ్ ఖానా, ఏంది అసలు మన ఎవరు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబాయ్, ఎవరు ఎట్లా మీద పడిపోతారు, మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు అర్థమే కాల. చూడంగానే అసలు పోనీ ఏమైనా 6 ప్యాక్లు వేసుకొని కొంచెం బాడీ గీడి వేసుకొని కొంచెం మంది కలర్ఫుల్గా ఏమైనా ఉంటావా, అంకుల్స్ బ్యాచ్ అందరూ ఈ ట్రాప్ అయిన వాళ్ళందరూ ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మీకు పడిపోయారు, ఒక్క క్షణంలో లుక్లో ఎలా పడిపోతారు, కొద్దిగా ఉండాలిగా మినిమం కామన్ సెన్స్. పోనీ వాళ్ళు ఏమైనా అమాయకులా చదువురారు వాళ్ళ అంటే కాదు, అందరూ డబ్బులున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళే. డాక్టర్, వెటర్నరీ డాక్టర్, సర్వేయరు, వీళ్ళ కేసు ఎగ్జాంపుల్ అంటే నాకు మతిపోయింది. వీళ్ళ పరిస్థితే ఇలా ఉంది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇనిషియల్గా వదిలేశారు చాలామంది, వీడియో చేయండి చాలా టాపిక్స్ మీద వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను సరే ఇందామని చెప్పి వింటా ఉంటే, అంటే ఇంత చదువుకున్న వాళ్ళు వీళ్ళే ఇంత మోసపోతే ఈ పిల్లలు, కుర్రాళ్ళు, ఉత్సాహవంతులు, హార్మోన్స్ హైలో ఉన్న వాళ్ళు మోసపోరా?
వాళ్ళు సబ్స్క్రిప్షన్లు అన్నీ చేసుకుంటే తప్పే లేదనిపిస్తుంది నాకు. అంతే, ఇంక నాకు తెలిసి మనం ఎవరో ఏం చేసుకున్నా సరే ఏం తప్పులేదు. ఇంకా ఇంక ఇంకంతే, ఇంక ప్రొసీడ్ అయిపోవడమే అన్నట్టు ఉంది. ఎన్ని ఏంటంటే నా మైండ్ చెడిపోతుంది, ఏంద్రా ఎన్ని ఎట్టా ఉంది సమాజం మొత్తం అని చెప్పి. ఇవన్నీ ఇన్ని ఇంక చెడిపోయే వాళ్ళు ఉంటారేమో అని అనిపిస్తూ ఉంది నాకు. అని చూడండి, కొంచెం ఆలోచించండి, ఎలాగా పాసిబుల్ అవుతుంది ఒకరు చూడంగానే మన మీద పడిపోవడానికి. కొద్దిగా ఆలోచన. అంటే ఇలా అంటే నేను అందంగా ఉన్నాను అంటే నా మీద పడిపోతారు అని చెప్పి ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు పప్పులో కలిసి అంటే అందంగా ఉన్న వాళ్ళు పడిపోతే యాక్సెప్ట్ చేయమని కాదు, మీకు అందానికి పడిపోయారని కాదు. ఒక్క క్షణంలో ఒకళ్ళు మన మీద ఒక ఆవిడ వచ్చి పడిపోతుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది వెనకాల స్కామ్. కొంచెం ఆలోచించుకోవాలి. సరే, ఇది ఎలా పడిపోయింది, ఇది ఎలా పడిపోయింది, ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఈ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో ఇంకా పాప ఆయన మైండ్లో ఉంటుంది కదా, 4-5 లక్షలు ఇచ్చాడు పాపం, ఎక్కడ చెప్పుకోలేరు, పరుగుపోతుంది. అట్లా చూస్తే ఈ గ్రూప్ ఏంటి అని చెప్పి చూసుకుంటా ఉంటే అందులో ఈ గ్రూప్లో ఈయనకు తెలిసినప్పుడు ఒక ఆవిడ ఉందంట, ఉమాదేవో ఎవరి పేరు ఉంది. పిలిచి ఏంటి నువ్వు ఇలాంటి చేస్తున్నావా అని, ఇలాంటివి ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదా ఏం చెప్తే అనేది చేసేది కాదు, ఇలాంటివి ఏం చేయకు అని చెప్పి ఆయన 4 మంచి మాటలు చెప్పాడంట. సరే, మరి ఆయన 4 మంచి మాటలు ఎలా చెప్పాడో, లేదంటే నువ్వు ఇట్లాంటి చేసేవాడిని మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పి అట్లా చెప్పాడు, కానీ సంథింగ్ ఏదో చెప్పాడు. చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు చేయటం మానేసిందంట. ఈవిడ ఎప్పుడైతే చేయటం మానేసిందో వీళ్ళకి ఈ ముఠా వాళ్ళకి బిజినెస్ గడట్లా. మరి ఆవిడ కొంచెం అందంగా ఉంటారో ఏమో తెలియదు కానీ నువ్వు రావాల్సిందే అని చెప్పి వీళ్ళు లేదు నేను రాను, నాది అయిపోయిందని చెప్పి ఆవిడ మొత్తానికి ఈగో క్లాషెస్ అయ్యి ఈగోకి వచ్చి వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు గొడవలు పడి వీళ్ళు బయటపడిపోయారు. అట్ ద సేమ్ టైం బాధితులు కొంతమంది అప్పటికే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేశారు. ఎందుకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేశారు, వీళ్ళకి తెలిస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి బయటకు వస్తే మీకే ప్రమాదం అది అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ సెటిల్మెంట్ చేస్తున్నారంట. సో ఇందులో దరిద్రం ఏంట్రా అంటే, అత్యంత దరిద్రం విషయం, ఎవరైతే మనకి రక్షణ కల్పించాలో పోలీసులు వాళ్ళే మనల్ని భక్షించడం, ఈ ముద్దాయిలను భక్షించడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కేసులు తీసుకోకుండా సెటిల్మెంట్లు ఎందుకు మీకు ఎన్ని అని చెప్పి అలా అని చెప్పి వాళ్ళతో కలిపేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల ట్రాన్సాక్షన్స్ ఎవరైతే దొబ్బేశారో వాళ్ళ దగ్గర నుంచి చీలకొన్నాయంట పోలీసులకి. పోలీసులు అండగా నిలిచారు. సో నిందితుల ఖాతాల నుంచి తమ ఖాతాల్లోకి లక్షల్లో బదిలీ లేనట్టు, వేలకు బదిలీ లేనట్టు ఉన్నాయంట. దీంతో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆబ్వియస్గా ఇంక తీగలైతే డొంగ కదిలేసిద్ది కాబట్టి ఇంటర్నల్గా జరుగుతున్న మ్యాటర్ కాబట్టి తెలిసిపోద్ది కాబట్టి ఈజీగా తెలిసిపోయింది, ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఈ లోపల వాళ్ళకి ఇంటర్నల్గా గొడవలు వాళ్ళు బయటపడిపోయారు. ఈ కొన్ని కాల్స్ రికార్డ్ చేసుకున్నారు, ఆ కాల్స్ రికార్డింగ్స్ బయటకు వచ్చేసినాయి, అవి మీడియాలో ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక పోలీస్ అధికారి ఒక ఆవిడ మాట్లాడుకున్నవి, 2 పోలీసులు మాట్లాడుకున్నవి, మొత్తం కాల్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. సో దీంతో ఏం చేశారంటే కొంచెం దీని మీద మామూలు ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రాప్తాడి శ్రీహర్ష గారిని, అనంతపురం 3వ పట్టణ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ గారిని, నెక్స్ట్ వాళ్ళిద్దరిని వీఆర్కి పంపించారు. దాంతోపాటు ఇంకొంతమంది రూరల్ ఎస్ఐ వాళ్ళని, కానిస్టేబుల్ని వాళ్ళని వెళ్ళి కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని డిస్మిస్ చేశారు డైరెక్ట్గా. ఎందుకంటే క్రైము ఏదైనా మర్డర్ జరిగినా అని కాదు, ఎవరైతే మనం మోసపోయావరా అని చెప్పి ముందుకు వస్తే వాళ్ళకి సహాయం చేయకపోగా మళ్ళీ వాళ్ళు తిరిగి భక్షించడానికి ప్రయత్నించడం, లేదంటే ఆ క్రైమ్ని కప్పుపుచ్చడానికి ప్రయత్నించడం అనేది బిగ్గెస్ట్ క్రైమ్. పోలీసులు ఇవి మనకి ఏదైనా జరిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, పోలీసుల దగ్గరికి వెళ్తాం. పోలీసులే మనల్ని పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం? మోసపోవటం ఎన్ని వచ్చినా సరే మనం మోసపోతాం. ఎందుకంటే మనందరం మనుషులం. నేను ఇంత చెప్తానా, నేను కూడా ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనందరం హ్యూమన్ బీయింగ్స్, మనందరికి బలహీనతలు ఉంటాయి, ఒక దరిద్రమైన మూమెంట్స్ ఉంటాయి. జాతకాలు అనుకోండి, మన తలరాత అనుకోండి, ఏదైనా సరే మనందరం ఏదో చేస్తాం తప్పు, తర్వాత రియలైజ్ అవుతాం ఏదైతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఏదో ఒకటి. ఆ టైంలో మనకి అండగా నిలాల్సిన వాళ్ళు సరే ఇటు మోసపడి ఈయన ఒక బాధ్యతగా ట్రీట్ చేయాల్సింది, మళ్ళీ ఈయన్ని ఇంకా ఇటు దగ్గర దెబ్బలేద్దాం, ఇటు దగ్గర ఇంకా డబ్బులు గుంజుదాం అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? సో పోలీసులు చాలా మంచి పని చేశారు, సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేయారు అందరిని. సో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లోపల బాధితులు ఇంకొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని ఏర్పాటు చేశారు. సో అలాగే శిక్షణ ఐఏఎస్ అధికారి అశ్విన్ కుమార్ ఆయనకి విచారణ బాధ్యతలు అప్పచెప్పారు. సో జిల్లా మొత్తం మీద ఇంకా ఎలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇది ఒక్కటే నడుస్తుందా? ఎందుకంటే ఒక్కసారి మనీకి అలవాటు పడిన వాళ్ళు ఒకటి కాదు 100 చేస్తూ ఉంటారు. డబ్బు ఆశ పెరిగిపోతుంది కదా. సో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి నాకు తెలిసి ఇది ఒక అనంతపురంలోనే ఉందా, ఇంకెక్కడైనా జరుగుతున్నాయా? ఈ రోజుకోటి ఇలాంటి బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత ముఠాగా ఏర్పడి ఇంత పబ్లిక్గా ఇంత ఇదిగా చేసుకుంటే వెళ్తూ ఉంటే నాకు అసలు ఎలా చేస్తున్నారా ఇంత ఈజీగా క్రైమ్ అని. అంటే వీళ్ళ మీద ఇంకా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ఒక హనీ ట్రాప్ ఉంది, ఇంతకుముందు ఏదో గొడవలు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళ మీద ఏదో ఒకటి ఉన్నాయి. వీళ్ళు అప్పటి నుంచే నిందితులు, వీళ్ళేం మారరు. వీళ్ళు ఇంత అడవుడు జరిగిందా, వీళ్ళకి ఏం భయం ఉండదు, వెళ్తారు కోర్టుకి వెళ్తారు, ఒక 2 వారాలు 3 వారాలు జైల్లో ఉంటారు, దాని తర్వాత బెయిల్ వస్తుంది, మన చట్టాల్లో లూప్ హోల్స్ ఉంటాయి, ఆ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకో కొత్త స్కామ్, ఈ లాటరీలో చిట్ ఫండ్
ఏదో ఒకటి ఉంటుంది కదా, అంతే తెగిచ్చేశారు అంతే. సో ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటేనే అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మనం తప్పించుకోగలిగే విషయాలైనా తప్పించుకుంటాం. యామరపాటుగా ఉండకుండా ఏం జరుగుతుందని చెప్పి చుట్టూ 5 నిమిషాలు మన సెన్సెస్ని పోగొట్టుకోకుండా ఉంటే ఇలాంటి స్కామ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే ఇలాంటి బయటికి కూడా చెప్పుకోలేము అట్లీస్ట్. అది బాధ. ఆ శరత్ కుమార్ గారు ఆ సినిమాలు నేను చెప్పిన దాంట్లో ఆయన నలిగిపోతారు. ఆయన ఆ డబ్బులు ఇవ్వలేక, ఆ డబ్బులు ఏం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, డబ్బులు 1 లక్ష అటు ఇటు తీసి ఇచ్చినా తెలిసిపోతుంది ఇంట్లో. భార్యకి ఇవ్వలేక చేయలేక నలిగిపోయి నరకం అనిపించి చివరికి భార్యకి ఇదంతా జరిగిందని చెప్పి ఆవిడ వీలయ్యి మామూలుగా ఉండదు. సో వీళ్ళు కూడా అలాంటి ఎమోషన్స్ గోత్రు అవుతారు. మనకి ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటే, ఇలాంటివన్నీ వస్తూ ఉంటే అయినా సరే మనం ఇక్కడ ఎవ్వరూ నాకు తెలిసి ఎవరిని బలవంతంగా బట్టలు ఇప్పేసి ఏదో చేసి కాదు. అయ్యారు, టెంప్ట్ అయ్యారు, లోపలికి వెళ్ళారు, అయ్యింది. ఒక 5 నిమిషాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే ఆలోచించాలి బేసిక్గా ఎలా పడిపోతారు మన మీద. సో పెద్ద వాళ్ళకి అలాంటి జరుగుతున్నప్పుడు కుర్రాళ్ళు అదే మీరంతా ఇదిగా ఉండాలి. ఈ సబ్స్క్రిప్షన్లని ఇయ్యని టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో 4 రీలు చూసాం, సరే నేను అదే దాటి వచ్చాను కాబట్టి ఏజ్ 4 రీలు చూసాం, ఏదో 2 వీడియోలు చూసాం, నెక్స్ట్ ఫోకస్ ఆ నెక్స్ట్ థింగ్. ఎడ్డిగా చదువుకోవటమా, ఎగ్జామ్సా, లేదంటే జాబా, ఇంటర్వ్యూసా, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవటమా, కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటమా, జిమ్కి వెళ్ళటం, సంథింగ్ ఏదో ఒకటి. అక్కడ ఆగిపోకుండా దాని మీద టైం ఇన్వెస్ట్ చేసేసి, మనీ ఇన్వెస్ట్ చేసేసి అంత అవసరంలా. సో జాగ్రత్తగా ఉండండి. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరు మనల్ని కాపాడరు, అలాంటి సొసైటీలో ఉన్నాం. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్. నేను చెప్తున్నాను, దీని మీద ఒక వీడియో చేస్తాను సపరేట్గా ఫ్యూచర్ మీద, అలా ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి. బట్ అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అది సంగతి. ఈ అనంతపురం హనీ ట్రాప్ కేసు అంటే ఏం లేదు, ఇట్లా ముఠాగా ఏర్పడి ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో కొంచెం మిడిల్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళు దోచుకుంటున్నారు. చలో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని కొత్తగా చూసేలా ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక అవేర్నెస్ వీడియోనో లేదంటే ఎంటర్టైన్మెంట్ వీడియోనో ఏదో ఒకటి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.